పిండి కలిపినట్టు అటు కలిపినట్టు చేసి అడిగిచ్చే అయ్యగారు చెప్పాడు చెప్పినట్టు నా మాట విన్నాం అనుకో కార్యక్రమం తొందరగా అందరి మాట అంటే కట్టేట అలా చెప్పాక ఇవ్వాలి చెప్పాలి నువ్వు ఫోన్ చేయకు వాడికి రవి గారికి వస్తాడు పోడు. హలో ఇట్లా ఇట్లా రూమ్కి వెళ్ళి మనం వచ్చిన ఉత్తరం పడవట ఇవన్నీ జరగపోతుందా నాస్తి ఇవా నాస్తి నా దగ్గర వస్తారు మీ దగ్గర నా దగ్గర నాస్తి బాగానే ఉన్నాయి కొన్నే ఉన్నాయా మళ్ళీ ఒక్కటి సరే సాయంత్రం లోట ఏమైనా ఉంటే చూడండి అమ్మా ఇద్దరికి ఇబ్బంది అవుతుంది అప్పుడు ఇంకోటి ఇస్తారు 2 మూన్స్ కాదు లేదా బాటిల్తో నీళ్ళు లేండి బాటిల్తో నీళ్ళు లేండి గోదావరి నీళ్ళు కుట్ర నీళ్ళు ఉన్నాయి బోరింగ్ నీళ్ళు మూడు సార్లు చదివినావా 3 సార్లు చదివినావా మన చేతిలో నీళ్ళు పోసుకొని వాసన చూసి అక్కడ వదిలేసి చుక్క నీళ్ళు పోసుకొని ఆజ్ఞాగద్వాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ శివాయ నమ మహసూదాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ శ్రీకేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ శంకరకృష్ణాయ నమ అనురుద్ధాయ నమ వృషోత్తమాయ నమ అదోక్షయాయ నమ నారసింహాయ నమ అతుల జనార్దనోపేంద్రహే నమో నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమ ఉతిష్టంతో భర్వజాజా ఏదే భూంకారగా ఏదేజామోదైన ఈ ఉంగరము నీళ్ళలో ముంచు నీళ్ళలో ఉంచి ఉంగరపు వేలికి ఉంగరం పెట్టు బయటికి ఆ రింగ్ ఉంది కదా ఆ రింగ్ ఉంగరపు వేలికి తొడుగు మంచిగా తొడుగు పవిత్రం తోక పైకి తిప్పు తోక పైకి ఉల్టా తిప్పు పైకి తిప్పు తోక నీళ్ళు పోసుకుని వాసన లాగద్దు వాసన చూసి వదిలేసి నీళ్లు పోసుకొని వాసన చూసి కింద వదిలేసి ఆజ్ఞాగద్వాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ శ్రవయ నమ మసూదరాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ శ్రీకేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ శంకరణ అనురుద్ధ అధోక్ష ఆర్తమాత్వ జనార్దోపేంద్రహే నమో నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమ ఉత్తిష్టంతో భోదవజాజా ఏదే భూంభారకా ఏదే గో 5 ఏళ్లలో పొరుగుటేలు ఉందిగా దాంట్లో ఇలా నువ్వులు అద్దుకోవాలి నువ్వులు అద్దు వాసన చూడు నీ ఎడం బదులు నుంచి వెనక్కి దులుపు గట్టిగా దులిపినావా 5 ఏళ్లతో ముక్కు పట్టుకొని చెప్పు మామ నాన్నగారేగా మమ మాతృ పితృ కర్మ సమారభే మమ పితృ కర్మ సమారభే గాలి పిలిచి గాలి వదులు ముక్కులోంచి గాలి పిలిచి గాలి వదులు 3 సార్లు చేయాలి ప్రాణాయామ వినియోగ ఓం భూ ఓం భవ అంతవ ఓం జన అంతవ ఓం సత్యం ముక్కు పట్టుకునే ఉండు ఓం సత్యం ఓం తస్స విదుర్వరే ఏన్యమర్గో దేవస్య ధీమహి యోన ప్రచోదయాద్ ఓమా భోర్జోదరసోమృతం బ్రహ్మభోర్భవస్తు వరో మమ అనుకో చేతిలో నీళ్లు పోసుకొని చేయగడుక్కోవచ్చు ఒక నీళ్లు పోసుకొని అస్తం ప్రక్షాళ్య యజమానస్య దుర్దక్షే ద్వారకా త్రిపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరం శుభే శోభన ముహూర్త శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ఉండలు చేసి పెట్టేసి దాంట్లో ఇష్టాకులు ఆయన పెట్టుకుంటాడు ఉండలు చేసి పెట్టండి చిన్నవి 3 పెద్దవి 3 చిన్నవి 3 పెద్దవి 3 అస్థికలు ఉన్నాయా బొక్కలు ఉన్నాయా బొక్కలు ఉన్నప్పుడు మనిషి ఉన్నట్టే లెక్క మనిషి ఉండగా 12 పిండాలు పెట్టడం ఇది మైల కార్యక్రమం అంటే ఇంకా 7th చెప్తాం మైల కార్యక్రమం అంటారు దీన్ని మనిషి ఉండగానే 12 నెలల పిండాలు పెట్టడం ఒక పిండానికే 12 నెలల మాసికాలు చేస్తారు కార్యక్రమం చేయిస్తారు అర్థమైందా మాసికాలు పెట్టుకోవాలి అలా పిండాలు పెట్టుకోవాలంటే నెల తిరిగిన తర్వాత వస్తే నెల మాసికం వస్తుంది ఆ రోజు నుంచి పెట్టుకోవాలి మీరు పెట్టుకోదలుచుకుంటే పిండాల రూపంలో పెట్టుకోవాలనుకుంటే అర్థమైందా అస్థికలు అనేవి 12 రోజుల్లోనే కలపాలి అవి కలిపిన తర్వాత వస్తేనే అప్పుడు కార్యక్రమం చేసుకున్నట్టు 12 మాసికాలు అర్థమైందా ఇప్పుడు 12 మాసికాలు పిండ ప్రధానం మీద చేసేస్తాం ఒక పిండం మీద చేసేస్తాం నువ్వుల నీళ్ళు ఇప్పుడు అక్కడ పెట్టినా ఒకటే పిండం ఇక్కడ పెట్టినా 12 పిండాలు ఒకటే పిండాల మీద నువ్వుల నీళ్ళు వదులుతాం
గన్నీ ఏముండదు. కార్యక్రమం అదంతా ఒకటే. పిండాలు కనిపిస్తాయి మీకు, ఇక్కడ పిండాలు కనిపిస్తాయి. ఓకే. మైల కార్యక్రమం అంటారు దాన్ని. అదేనా వీరందరూ వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళాలి. ఏది ఇంటికి వెళ్ళినా అది ఇప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి లేదు ఆప్షన్ కాబట్టి ఇంట్లోకి వెళ్ళకుండా బయటే స్నానం చేసి వెళ్ళాలి. మీరు మైలతో వచ్చినట్టు డైరెక్ట్గా శ్మశానం నుంచి వచ్చినట్టు అది గొప్పలు ఉంటుంది. సగం శరీరం ఇక్కడే ఉన్నాయి. 5 ఆత్మల్లో పంచాత్మల్లో ఒక ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ అనేది అస్థికల రూపంలో ఉంటుంది. అదేనా ఆయన్ని పంపించకుండా 4 సంవత్సర పిండాలు పెట్టకూడదు. అదేనా ఆయన పంపించిన నెలకి ఇచ్చిన తర్వాత పెట్టాలన్నమాట. అది నెల వచ్చిన తర్వాత ఫస్ట్ నెల మాసికం వస్తుంది, అప్పుడు పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ నెల మాసం. అవును, కానీ అస్థికలు తెచ్చారు, ఇంక ఉపయోగం ఉంది. నెల తిప్పేట వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు 12 రోజులు కలపలేదు. 12 నెలలు అయితే ఇప్పుడు పెడతారు కదా. పిండాలు ఒకటే పిండం మీద కార్యక్రమం జరుగుతుంది. ఈ పిండాల మీదనే 11 నెలలు వచ్చి కలిపేసి ఆ కార్యక్రమం చేస్తాం. అదే ఈ పిండాలకే చేస్తాం. అయినా పూర్తిగా పెద్దలో కలవాలి. అస్థికలు కలిస్తేనే పెద్దలో కలిసినట్టు. కలిసి ఒక నెల మనం ఇచ్చుకొని లాస్ట్ నెల చేసుకుందాం అంటున్నాం. 10 నెలలు 12 నెలల పిండాలు పెడతారండి. 3 పెద్దవి 3 చిన్నవి. చిన్నవి 3 పెద్ద ఫస్ట్ 3 చేసింది కదా, దాంట్లో చిన్న చిన్న ఉండదు. ఇప్పుడు ఒక నెల మాసం చేసినట్టేనట. ఇప్పుడు నెల మాసికల్లో 12 నెలల కార్యక్రమం జరుగుతుంది. మీకు ఓపిక ఉండి ఇంట్లో చేసుకుంటా అంటే ఒక నెల చేసుకోండి. నేను ఇక్కడ ఆపను. అదేనా ఒక సంవత్సరం అయితే ఆపుతాను, 12వ నెల ఒక్కటే ఆపుతాను. అది ఇంటి దగ్గర చేసుకోవట్లేదు కాబట్టి 12 నెలల కార్యక్రమం ఇక్కడే చేసేస్తా. మరి ఇష్టమైతే ఇంకోసారి చేసుకోవచ్చు ఇంట్లో. అర్థమైందా? అందరిని పిలిచి భోజనాలు పెట్టుకొని చేసుకోవచ్చు. 12 నెలల కార్యక్రమం చేస్తా. పిండ ప్రధాన రూపంలో ఇంటి దగ్గర చేసుకునే ఉద్దేశం ఉంటే చేసుకోవచ్చు అంటున్నా. అర్థమైందా? 10 నెలలది చదివి ఒక నెల ఇచ్చుకొని ఒక నెల లాస్ట్ ఇంటికాడ చేద్దాం. 12 నెల అనురుద్ధ హర్షోత్తమ అధోక్షణార్థమోజనాథోపేంద్రదే నమో నమః శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూత విచారాః ఏదే భూంభారకాః ఏదేషాం యజమానస్య పితృణాం పిండ ప్రధాన పూజాం కరిష్యామి. చేతిలో నీళ్లు పోసుకొని అక్కడ వదిలేసి లేచి నించో. లేచి నించోని బొటన వేలకు నువ్వులు అద్దుకో. బొటన వేలు నువ్వులు అద్దుకో. అరిచేయ బొటన వేలు లోపలికి ఇలా పెట్టుకో. నుంచి దర్భాలు ఉంటాయి కదా, ఈ దర్భాలు 2 తీసుకో. 2 దర్భాలు తీసుకో. అరచేతిలోకి పెట్టుకో. ఈ బొటన వేలు కిందకి ఇలా పెట్టుకో. పెట్టుకున్నావా? అరచేతి నిండా నీళ్ళు పోసుకో. చేతిలో నిండా నీళ్ళు పోసుకుని లోట కింద పెట్టి ఆ పైన గట్టు మీద పెట్టి, లోట గట్టు మీద పెట్టి ఇక చేయి కింద చేయి ఇలా పెట్టు. గుండ్రంగా కుడి చేతి వైపు నుంచి ప్రదక్షింది. నారాయణ నారాయణ నామని చెప్తుంది. యానికాని పాపాన్ని చేద్దాం అంత కృతాయ దాని ప్రదక్షింది. పాపాత్మాత్రాహి ఇమే దేవ అన్యదాసమే రస్మాత్. మంచి కూర్చో. పట్టుకొని కూర్చో. మంచి కూర్చో. ఆస్పద అనుకో. టవలు మార్చుకో. ఈ టంకులో తీసి ఆ టంకులో మార్చుకో. అపశబ్దం కూడా యజమాని గుడి నమస్కారం చేసుకో. ఇలా పట్టుకొని నమస్కారం చేసుకో. శ్రీ గురుదేవ హరి ఓం. యజమానస్య గోత్రం. మీ గోత్రం అయ్యా విష్ణుదాసుల గోత్రనామదేశ్య మమ పితు అక్షయ పుణ్యలోక వాప్యర్థం అస్థి నిమజ్జన ఆమకృష్ట ఏకోదశిక మాసిక తిలతర్పణ పూజాం అహం కురుష్వ ఏతదు తిలోదకం ముఖతిష్టతు. లోటా తీసుకో. బొటన వేలిలో బయటికి చూపిస్తూ ఇగో 4 వేలు లోపలికి పెట్టుకో. బొటన వేలు ఇక్కడ వదిలిపెట్టు. ముఖతిష్టతు ఉంటుంది మొత్తం గరిక మొత్తం వదిలిపెట్టు. ఆ గరిక అడ్డంగా పడుకోబెట్టు. నన్ను అడ్డంగా లోట నీళ్ళు పెట్టి నీళ్ళు పక్క పెట్టి లోట పక్క పెట్టి అక్కడ పడుకోబెట్టు. గరిక ఎక్కడైతే నువ్వు నీళ్ళు పోతావో అక్కడ పెట్టు. అస్థికల పొయ్యిలో పెట్టుకోకూడదు. చనిపోయిన వాళ్ళు సిగురుతో సమానం. మన శరీరం మీద పెట్టుకొని ఎంగిల్ చేయకూడదు. కొన్ని కింద పెట్టు. నీ ముందుకు పెట్టుకో. నేను ముందుకు పెట్టుకుని ఓపెన్ చేయి. మొత్తం ఓపెన్ చేసి లోపల నుంచి బయటికి తిక్కుండా చనిపోయిన శరీర అవశేషాలను బయటికి తీసి వాటిని సంప్రోక్షణ చేసి నీళ్ళలో కలుపుతారు. ఎందుకు సంప్రోక్షణ చేస్తారంటే అస్థికలలో ఆత్మలు అనేవి ఉంటాయి. 5 ఆత్మలని పంచాత్మలని శ్వాన కుక్కుట గార్ధవ జంబూక చండాల అనే 5 ఆత్మలు ఉంటాయి. 5 ఆత్మలు కాలబెట్టినప్పుడు శరీరంలోంచి వేరే వేరే వాయువు రూపంలో వెళ్ళిపోతాయి. 5వ ఆత్మ అనేది అస్థికల రూపంలో ఉంటుంది. ఇది ప్రేతాత్మ అంటారు. ఇది ఏడుస్తూ ఉంటుంది. తన శరీరం మొత్తం పోయిందని ఏడుస్తూ ఉంటుంది. గరిక మీద శరీరం పోయింది, తన ఇల్లు పోయిందని ఏడుస్తూ ఉంటుంది. ఈ ఏడుపు భరించలేక వంశానికి అరిష్టం జరుగుతుంది. అర్థమైందా? ఈ 12 రోజుల్లో కార్యక్రమం చేయించేసి కలపమంటారు. లేదా పక్షం రోజుల్లో, నెల రోజుల్లో
నెల తిరగకుండా కలపమంటారు. కలిపితే ఆ ఏడుపు అనేది వంశానికి తగలదని శాస్త్రం, అర్థమైందా? అందుకే నెల లోపల వచ్చి కలపమంటారు, దాచిపెట్టకుండా నెలలో వచ్చి కలపమంటారు. అది పోతేనే మైలపోయినట్టు. అనుకోకుండా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని గుడిలో దాన్ని నిద్ర చేసినా పోయినట్టు కాదు. అది పూర్తిగా నెలలో కలిపితేనే మైలున్నట్టు. మనిషి ఇక్కడే ఉంచి మన అన్ని కార్యక్రమాలు చేస్తే ఉపయోగం ఉంది. మనిషి పోయిన తర్వాత 12 రోజులకి 13 రోజులకి వెళ్తారనమాట భూమి నుంచి పూర్తిగా, అదేనా? ఫస్ట్ రోజు నుంచి 12 రోజుల పాటు అడుగు పైకి 12 అడుగులకి 12 రోజులు వెళ్ళిపోతారు పైకి. 12 అడుగుల హైట్లో ఉంటారు. పక్షం రోజులకి మళ్ళీ తిరిగి వస్తారు, 15 రోజులకి మళ్ళీ తిరిగి వస్తారు ఆహారం కోసం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇది వస్తుంది, చనిపోయిన రోజు వస్తుంది. ఈ నెల వరకు, ఈ సంవత్సరం వరకు, అర్థమైందా? సంవత్సరిక మాసికాలంటే నెలకోసారి వస్తుంది అనమాట. నెల అంటే 12 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వస్తుంది తిది, అర్థమైందా? ఆ తిది నాడు భోజనాలు పెట్టాలి. అది ఆయన పేరు మీద కనీసం అన్నదానం చేయాలి. లేదు చేయలేకపోతే అయ్యగారికి స్వయం పాకం బియ్యం ఇవ్వాలి. అది చేయలేకపోతే ఇంట్లో కనీసం ఇలా పిండం పెట్టాలి. అది చేయలేకపోతే కనీసం అన్నం ముద్ద పెట్టాలి కాకి, అర్థమైందా? ఈ 4 పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా చేయగలిగితే వాళ్ళకి ఆహారం పెట్టిన వాళ్ళు అవుతుంది. ఆహారం కోసం పరితపిస్తూ ఉంటుంది చనిపోయిన ఆత్మ. దానికి చేసే సేవే నువ్వు చేసేది, అర్థమైందా? అస్థికలు ఏంటంటే శరీరం యొక్క మంట తగ్గించి వాళ్ళని నీళ్ళలో కలపడానికి. మంట ఎవరు తగ్గిస్తారు? శివుడు. ఇక్కడ శివ పూజ చేస్తారు, శివాభిషేకం చేస్తూ నీళ్ళలో నువ్వులు నీళ్ళు వదిలితే వాళ్ళ ఆహార రూపంలో దాహం తీరి శాంతించి వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు శాంతిస్తే వంశం అభివృద్ధి చెందుతుంది, అర్థమైందా? అందుకోసం చేసేది కార్యక్రమం. మళ్ళీ వేరే అర్థం చేసుకోకర్లేదు, ఏదో చేతబడి చేసేటట్టుగా అర్థం చేసుకోవచ్చు. వివరం చెప్పాలి, వివరం చెప్పతే ఏదో అనుకుంటారు కదా. మూట తీసుకుంటారు చేతిలో అక్కడ పెట్టి కడుక్కో, నీ చేతిలో నీళ్ళు పోసుకొని కడుక్కో, చుక్క నీళ్ళు పోసుకొని కడుక్కు మొత్తం ప్రత్యాల చేతిలో నెల నీళ్ళు పోసుకొని పొందమెత్తాడు. అపవిత్ర బట్టలు వెళ్తున్నా పట్టుకున్నావా? బట్టలు ఇలా చూపించుకున్నావా? అస్మత్ అనుకో, మళ్ళీ మీ గోత్రం చెప్పు. ప్రతిసారి నేను అడుగుతా, చెప్తూ చేయాలి, అర్థమైందా? విష్ణునాథ గోత్రనామ దేశ్య మమ పితుహు, నాన్నగారి పేరు రమేష్. మమ పితుహు ప్రేతస్య ప్రేత విముక్తి ద్వారా ప్రేత తృప్యతార్థం తిరోదకం తర్పయామి. ఒక నీళ్ళు పోసుకుంటాం, తర్పయామి. బొట్టను నీళ్ళు మించి పడేట్టుగా వద్దు, కుండలో పడాలి నువ్వులు, నీళ్ళు పడాలి నువ్వులు. తర్పయామి అనుకుంటుంది. మళ్ళీ తీసుకో, నేను కొట్టట్లేదు తిట్టట్లేదు, ఫ్రీ కట్టి నువ్వు నాకు ఫ్రెండ్ లాగా ఫ్రీ కట్టి, అదైనా అస్మత్ అనుకో. మమ పితుహు ప్రేతస్య మరణ దిన దారిద్ర్యే ప్రథమ దినే కిలోదకం ముపతిష్టతు. ఒక నీళ్ళు పోస్తుంది, ముపతిష్టతు చెప్పాలి. మళ్ళీ తీసుకో, అస్మత్ అనుకో. మమ పితుహు ప్రేతస్య మరణ దిన దారిద్ర్యే ద్వితీయ దినే అస్తి దినే కిలోదకం ముపతిష్టతు. చొక్క నీళ్ళు పోస్తుంది, మళ్ళీ తీసుకో, అస్మదను. మమ పితుహు ప్రేతస్య అస్తి దినే ప్రేత దినే కిలోదకం తృతీయ దినే ముపతిష్టతు. చొక్క నీళ్ళు పోస్తుంది. మమ పితుహు ప్రేతస్య మరణ దిన దారిద్ర్యే ప్రథమ ద్వితీయ తృతీయ దినే ప్రేత విముక్తి ద్వారా యమబాధ నరకబాధ విముక్త్యర్థవ జంబూక చండాల పరిష శరీర వంశాభి నృత్యర్థం అస్థినిమర్జనకం ముపతిష్టతు. మలడువులు తీసుకో, అస్మదను. మమ పితుహు ప్రేతస్య అస్థి నిమజ్జన కాలే తిలోదక పాలాభిషేకం అహం సవ్యం కురుష్వ ఏతత్ తిలో. లోట పైకి పెట్టేసి చంకులకు మార్చుకో, సవ్యం కురుష్వ. మా దగ్గరికి మా నే తీసుకో, దగ్గర మన చేతిలో వదిలి చెయ్య కొండ మీద ఇలా చూపించు. కొండ తగలకంటే కొండ మీద చూపించు. నారాయణ నారాయణ నామం చెప్తే ఇద్దరు నారాయణ నారాయణ చెప్తూ వదలండి. శ్రీ గురుతో మహారి ఓం గణానాథ గణపతి. కొబ్బరికాయ కొట్టకూడదు,
నారాయణ నువ్వు కూడా చెప్పాలి చిన్న వాళ్ళని చెప్తాడు శ్రేష్టాయ నమ రుద్రాయ నమ కాలాయ నమ కాల వికరణాయ నమ బలాయ నమ బల వికరణాయ నమ బలోన్మనాయ నమ గౌరే ఏభ్య గౌరే ఏభ్య గౌరగౌరే ఏభ్య సర్వసర్వే ఏభ్యో నమస్తే అస్త్రద్రూపేభ్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈశాన సర్వజ్ఞానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణో అధిపతి బ్రహ్మాది మే అస్తురాజో ఓం దదిక్రావణో కార్యం విష్ణోరస్వచ్ఛ స్వరభేనోం గాగరత్ప్రణో ఆయోగుంచిదార ఆభోష్టాం యోగదాన భోర్జేదాతన మహేర్ ఇగో చేయి కింద చేయి ఇలా పెట్టాలి సజ్జో సజ్జో జాతాయన భవత్ నాథ భవేత్ భవస్వామి ఉన్నాయి అయిపోయిందా ఈ పక్క పెట్టేసి సజ్జో సజ్జో జాతాయన భవత్ నాథ భవేత్ భవస్వాం భవత్ భవాయ నమః వామదేవాయ చేతి అరిచేతిలో పోయాం భవద్భవాయ నమః వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కాల వికరణాయ నమః బలాయ నమః బల వికరణాయ నమః బలోన్మనాయ నమః గౌరేభ్య గౌరేభ్య గౌరగౌరేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్త్రద్రోపేభ్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు తదా శివో ఓం దైక్రావణో కార్యం విష్ణోరస్వస్య స్వరభీనాం గాగరత్ప్రణో ఆయుగుంచిదార్షద ఆప్యాయత విశ్వశోమావిష్టీం భవవాజసంగే దైక్రావణో కార్యం విష్ణోరస్వస్య స్వరభీనాం గాగరత్ప్రణో ఆయుగుంచిదార్షద లోపల బొక్కలు తెచ్చేటట్టుగా యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతుంది చెయ్యి యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతుంది ఒక కొండ తగలదు సజ్జో యదజో యదాయన భవద్నాథ భవేద్ భవస్వాం భవద్ భవాయ నమః వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కాల వికరణాయ నమః బలాయ నమః బల వికరణాయ నమః బలోన్మనాయ నమః గౌరేభ్య గౌరగౌరేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్త్రద్రోపేభ్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో ఓం దైక్రావణో కార్యం విష్ణోరస్వస్య స్వరభేనోం గాగరత్ప్రణో ఆయుగుంచిదార్షద ఆప్యాయత విశ్వశోమావిష్టీం భవవాజసంగే దైక్రావణద ఆభోష్టాం యోగదానుభోర్జే దదాతనా మహేరణా చక్రే యోగస్తోతమూర్తంత్యవార్య దేహన ఔషధీర్వా మాతరః తస్మారంగమాభవ యస్య క్షయాయ జిన్వధ ఆభోజనయదాతన లోటానికి ఇచ్చేసి ఇంకో బియ్యం అస్పదం మమ పితుః ప్రేతస్య మరణజనిత తాపోప శవనార్థం అస్థి నిమజ్జన అభిషేక అనంతర విష్ణుప్రీత్యర్థం యవాన్ తర్పయామి ఇలా నీళ్ళు పోసుకొని తర్పయామి ఉంటుంది మళ్ళీ తీసుకోండి అస్పదం మమ పితుః ప్రేతస్య ప్రేత తృప్యతార్థం ప్రేత ఉద్వాసనకాలే ప్రేత పూర్వక అస్థి నిమజ్జన అభిషేక అనంతర యమబాధ నిమృత్యర్థం అంధత్వా మోదత్వా కాండుత్వా బహిరంగుత్వా పైశాచిక నిమృత్యర్థం ఏకోదశిక మాసిక తిలతర్పణ ఆమపిష్ట పిండప్రదాన పూజా అహం కురుష్వ ఏతత్ యవాన్ తర్పయామి ఒక నీళ్ళు పోసుకొని తర్పయామి అనుకుంటుంది కొండ లోపల తగలద్దు తగిలే లోపల టవల్ అవతల మార్చుకో లోట పైకి పెట్టి టవల్ అవతల మార్చుకో ఆవిడ మీద పడతాయి నేను చూసుకో మా అమ్మగారి మీద నీళ్ళు పోసుకో నీళ్ళు పోసుకో నారాయణ నారాయణ చెప్పాలి నారాయణ 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 నాటాను లోకల్ అనుకో చేతిలో నీళ్ళు పోసుకుని పడుకోవచ్చు హాస్పిటల్లో మరి మీ గోత్రం చెప్పు
విష్ణు శివ గోత్రనామదేశ్య దాసుల విష్ణుదాసుల గోత్రనామదేశ్య మమ పితుః ప్రేతశబ్దం నాస్తి ప్రేత ఉద్వాసనకాలే మమ పితుః శాశ్వత వైకుంఠలోక నిత్య నివాస సిద్ధ్యర్థం ఏకోదశిక మాసిక పిండ ప్రదాన స్థలే శుద్ధోదక అనంతర గర్భాన్ నిక్షిప్య. రెండు చేతులతో పెట్టి ఆ చివర ఈ చివర పట్టుకొని రెండు చేతులతో అక్కడ గరికి మీద పెట్టి పెట్టినా ఇప్పుడు బటన్ వేలికి కూడా ఫస్ట్ ఈ ప్లేస్లో ఇలా బటన్ వేలు నీళ్ళు తీసుకో అస్మతను విష్ణుదాసుల గోత్రం మమ పూర్తి నాన్నపేరు చెప్పిన తర్వాత తర్పయ్యామి అన్న తప్పుడు వదులు అస్మత్ అనుకో మమ పితుః ప్రేత శబ్దం నాస్తి రమేష్ నాన్నపేరు రమేష్ మమ పితుః వసురూపదాయ వసురూపస్థలే పితుః నిరోధకం తర్పయామి. చుక్క నీళ్ళు పోసుకొని తర్పయామంటే గరికి మీద వండి తర్పయామి అనుకుంటాం. మల తీసుకో అస్మతను మధ్యలో మమ పితుః పితామహ విష్ణుదాసుల గోత్రం. మీ తాతగారు ఉన్నారే కాలం చేశారు కాలం చేసి అంటే రాముడు రాములు రుద్రరూపదాయ మమ పితుః పిండ ప్రదాన కాలే రుద్రరూపస్థలే పితామహం తిలోదకం ముపతిష్టతి. మళ్ళీ తీసుకో అస్మతను ఇది మమ పితుః పితామహ ప్రపితామహ విష్ణుదాసుల గోత్రం మమ ప్రపితామహ మీ తాత నాన్న కొమురే కుమరయ్య ఆదిత్య రూపస్థలే తిలోదకం తర్పయామి. చుక్క నీళ్ళు పోసుకుని తర్పయామి రోజు అయినా లోట పక్కన పెట్టేసి మూడిట్లో ఒకటి తీసుకో. పెద్ద వాటిల్లో మూడిట్లో ఒకటి తీసుకో. రెండు చేతులతో పట్టుకొని తీసుకోండి. అస్పద్ అనుకో రెండు చేతుల్లో పట్టుకో. విష్ణుదాసుల గోత్రం మమ పితుః ప్రేత శబ్దం నాస్తి నాన్నగారి పేరు రమేష్ వసురూపపిండం వసురూపస్థలే మమ పితృపిండం గయాపిండం తులసిపిండం దర్భస్యోపరి ముపతిష్టతు. ఒక చేతితో పట్టుకొని ఇలా చూపించు గరిక మీద చూపించినావా చెయ్యి నా వైపు తిప్పి దాని మీద పెట్టి అలానే తిప్పి దాని మీద ముట్టుకొని చెప్పు మమ పితృపిండం దర్భస్యోపరి ముపతిష్టతు. ఇంకోటి తీసుకో రెండు చేతులతో పట్టు అస్మత్ అనుకో విష్ణుదాసుల గోత్రం మమ పితుః పితామహ తాతగారి పేరు రాములు రుద్రరూపదాయ మమ పితృ పిండ ప్రధాన కాలే రుద్రరూపస్థలే ముపతిష్టతు. ఇలా చూపించి మామూలుగా పెట్టి చూపించావా మా తిప్పి పెట్టి మళ్ళీ ఇంకోసారి అస్మద్ అనుకో మమ పితుః పితామహ ప్రపితామహ ఆదిత్య రూపదాయ విష్ణుదాసుల గోత్రం ముత్తాత గారి పేరు తాత వాళ్ళ కొమరయ్య ఆదిత్య రూపపిండం గర్భస్యోపరి ఆదిత్య రూపస్థలే మమ ప్రపితామహ పిండం ముపతిష్టతు. ఇలా చూపించు మామూలుగా చిన్న పిండాలు ఒక్కొక్కటి తీసుకో. పిండస్యోపరి శేషపిండం నిధాయ గయాయాం దత్తమస్తు. ఫస్ట్ పిండం మీద తొక్కుతుంది పట్టుకోకుండా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి అస్మత్ అనుకో మమ పితుః పితామహ పిండస్యోపరి శేషపిండం నిధాయ గయాయాం దత్తమస్తు. పెట్టి నొక్కు పట్టుకోకుండా ఉండాలి. మళ్ళీ ఇంకోసారి తీసుకో. పిండస్యోపరి శేషపిండం నిధాయ గయాయా దత్తమస్తు. పెట్టి నొక్కు బటన్ వెళ్తూ నువ్వు ఫస్ట్ పిండం మీద చుక్క నీళ్లు పోసుకుని వద్దు. మీరు సైడ్కి రండి అమ్మ. అస్మత్ అనుకో అమ్మ నువ్వు కొంచెం ఇస్తే కుదరదు. మధ్యలో పెట్టు. అస్మత్ అనుకో మమ పితామహ పిండస్యోపరి అమ్మా తిలోదకం జరుగు ఉపతిష్టతి. చుక్క నీళ్ళు ఇటేదో పోతారు వాళ్ళు అటే పోవాలి కదా. అది కూడా ప్లేస్ లేదు. తిలోదకం ఉపతిష్టతి. ఎదురు ఉండకాయ తీసి అస్మద్ అనుకో మమ పితుః పిండ ప్రదాన కాలే ఏకోదశిక మాసిక తిలతర్పణ పూజా అహం
కురుష్వ ఏతద్ తిలోదకం ఉపతిష్టతు. పత్తి పిండి మీద ఒక నీళ్ళు పోస్తుంది. విష్ణుదాసుల గోత్రం మమ పితు వసురూపదాయ రమేష్ ప్రథమ నెల ఒకటో నెల మాసికాల తిలతర్పణ కాలే తిలోదకం తర్పయా. చుక్క నీళ్ళు పోస్తుంది. తర్పయా అనుకుంటూ వదలాలి. చుక్క నీళ్ళు పడాలి, ఎక్కువ నీళ్ళు పడిన పిల్లలు కరిగిపోతుంది. అస్పదను విష్ణుదాసుల గోత్రం మమ పితు వసురూపదాయ రమేష్ రెండో నెల మాసికాల ప్రతినిధి తిలోదకం తర్పయామి. మళ్ళీ తీసుకో. అస్మదను మమ పితు విష్ణుదాసుల గోత్రం రమేష్ వసురూపదాయ మూడో నెల మాసికాల ప్రతినిధి తిలోదకం తర్పయామి. ఒక నీళ్ళు వస్తుంది. పడాలి, నూనె పడాలి. మళ్ళీ తీసుకో. అస్పదనుకో మమ పితు విష్ణుదాసుల గోత్రం రమేష్ నాలుగో నెల మాసికాల తిలతర్పణ ప్రతినిధి తిలోదకం తర్పయామి. ఒక నీళ్ళు కోసం పిండం తగలదు. మళ్ళీ తీసుకో. అస్పదనుకో మమ విష్ణుదాసుల గోత్రం రమేష్ వసురూపదాయ ఐదో నెల మాసికాల తిలతర్పణం ప్రతినిధి తిలోదకం తర్పయామి. చుక్క నీళ్ళు పోస్తుంది. మళ్ళీ తీసుకో. అస్మదను మమ పితు విష్ణుదాసుల గోత్రం రమేష్ వసురూపదాయ ఆరో నెల మాసికాల ప్రతినిధి తిలోదకం తర్పయామి. మళ్ళీ తీసుకో. అస్మదను మమ పితు విష్ణుదాసుల గోత్రం రమేష్ నీళ్ళు పోయడం లోటాలు. విష్ణుదాసుల గోత్రం వసురు రమేష్ పదో నెల మాసికాల తిలోదకం తర్పయామి. చుక్క నీళ్ళు వస్తుంది. తర్పయామి అనుకో. మళ్ళీ తీసుకో. అస్పదనుకో మమ పితు విష్ణుదాసుల గోత్రం రమేష్ వసురూపదాయ 11వ నెల మాసికాల ప్రతినిధి తిలోదకం తర్పయామి. చుక్క నీళ్ళు వస్తుంది. 12వ నెల ఇంటికాడ ఇస్తాను. అదే మరి తీసుకో. మళ్ళీ నువ్వులు తీసుకో. మర్చిపోయిన మీద అస్మదనుకో మమ పితు పితామహ పిండ ప్రధాన కాలే పిండ రుద్రరూప ఉపరి తిలోదకం తర్పయామి. చుక్క నీళ్ళు వస్తుంది. మళ్ళీ తీసుకో. అస్మదనుకో. ఈ కొట్టిన వాళ్ళు అందుకోరాదు. మమ పితు పితామహ ప్రపితామహ ఆదిత్య రూప పిండస్యోపరి పిండ ప్రధాన కాలే తిలోదకం తర్పయామి. లాస్ట్ పిండం మీద ఎన్ని ప్యాకెట్లన్నీ చూపి ఇక్కడ వచ్చారు కదా, ఫ్యామిలీలు అందరూ వచ్చి కలిసి వచ్చారు కదా, వాళ్ళ పేరు నమస్కారం చేసుకొని వాళ్ళు చేతిలో నీళ్ళు తడి చేయదాన్ని ఇలా పట్టుకో. ఇలా పట్టుకో. నీళ్ళు పారిపోతుంది. అస్పదనుకో మమ పితు పిండ కాలే పిండ పార్వణ కాలే యవాన్ తర్పయామి. చేతులు నీళ్ళు పోసుకొని పిండానికి తాతగుడి కాడ కూడా లేదు. ఎప్పటికో 10ంటికి పెడతారు. ఇప్పుడు పెడతారు. తాతగుడికి పోయే బదులు ఇట్లా అందులో నుంచి మార్కెట్ తీసుకొని ఈ 4 ఐటమ్స్ తీసుకో. కొద్ది తీసుకో. నారాయణ నారాయణ నామని చెప్తూ కుండలో వేయి. ఓసారి తీసుకో. ఆయన ఐటమ్స్ అన్నీ తీసుకొని నారాయణ నారాయణ నామని చెప్తూ కుండలో వేయి. కేశవాయ నారాయణ మాధవాయ మహా గోవిందాయ మహా కుండలో వేయి. 3 సార్లు నారాయణ మాధవాయ మహా గోవిందాయ మహా శివాయ మమ సోదరాయ శ్రీకృమాయ దామోదరాయ అనిరుద్ధాయ నమ వృషోత్తమాయ నమ అధోక్షయాయ నమ నారసింహాయ నమ అచ్యుతాయ నమ జనార్దనాయ నమ వృషోత్తమాయ నమ అధోక్షయాయ నమ నారసింహాయ నమ అచ్యుతాయ నమ జనార్దనాయ ఉపేంద్రాయ నమ హరే నమో నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమ ఓం కేశవాయ నమో నారాయణ నమ మాధవాయ 3 సార్లు పిండాల మీద, 3 మీద ఒక్కొక్కసారి పిండాల మీద.
ఓం కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః వసూదరాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః అనిరుద్ధాయ నమః రుద్రోత్తమాయ నమః అదోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమో నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః ఓం కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః వసూదరాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణ అనిరుద్ధ రుద్రోత్తమ అధోక్షయ నారసింహ జనార్ద ఉపేంద్రదే నమో నమః బియ్యం తీసుకో అస్మదనుకో మమ పితుః పితామహ ప్రపితామహ పిండపార్వణ కాలే నానావిధ పరిమళ పుష్ప అక్షిత పూజ సమర్పయామి. కుండలో పిండాల మీద జల్లి నమస్కారం చేసుకో. మనం కష్టపడేవాళ్ళు నడిచిన భూమి మీద పెట్టుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇంటి దగ్గర అయితే నేల మీద పెడతాం, అదే అలికి పేడతో అలికి పెడతాం, ఇక్కడ పసుపుతో అలికి పెడతాం. కడ్డీలు అలికి మనం వెలిగించింది దోపులు కాదు కదా. కుడి చేతి ఇలా పొగ తర్వాత పెట్టాలి. పెట్టి కర్పూరం వెలిగించాలి. ఎడం చేతితో పట్టుకోండి, చేతిలో పెట్టేసి కుడి చేతిలో కొండ చూపి ఫస్ట్ పిండాలి. అగోరే ఏ భగోర గోర్దరే ఏ సర్వసర్వే ఏ భ్యో నమస్తే అస్దేవత పిండ దేవతాభ్యో చెప్పు. మమ పితృదేవతాభ్యో నమః ధూపం దీపం ఆగ్రాపయామి. ఫోటో చూపించి అక్కడ పెట్టి మొత్తం తీసుకో. చేతిలో నీళ్ళు పోసుకొని కుండలో ఒక నీళ్ళు పోసుకో చేతిలో. అస్పద్ అనుకో. మమ పితుః ప్రేతస్య అస్థి నిమజ్జన అభిషేక అనంతర ప్రేత ఉద్వాసన కాలే ప్రేత నైవేద్యం ప్రేత ఉపేతార్థం గుడాన్ నివేదనం సమర్పయామి. వదిలేసేదాన్ని చుక్క నీళ్ళు పోసుకున్నాడు. అయినా మరి పిండాలకి తెచ్చారా బెల్ల స్వీట్ తెచ్చారా పళ్ళు. నమస్తే ఆ దేవత పిండ దేవతాభ్యో నమ కర్పూర నీరాజన సమర్పయామి. అక్కడ పెట్టేసి అక్కడ పెట్టి ఇంకోటి వేసి లేచి అందరు నమస్కారం చేసుకో. నువ్వు కూడా లేచి నమస్కారం చేసుకో. హారతత్తుకోండి అందరూ. ఎక్కడున్న వాళ్ళకి లేచి హారతత్తుకోండి. నువ్వు కూడా లేచి హారతి. ఇక్కడ దీపారాధన ఎందుకు చేయకూడదంటే ఇది గాలి వస్తుంది. ఇక్కడ వెలిగించిన తర్వాత కొండ ఎక్కుతుంది, గాలి కొండ ఎక్కుతుంది. ఈ స్థలంలో గాలి ఉంది, జనాలు ఉన్నారు కాబట్టి లేదు. జనాలు లేకపోతే మంచి గాలి వస్తున్నారా. నువ్వు పసుపు కుంకుమ నువ్వులు బియ్యం ఈ ఐటమ్స్ కొద్దిగా పువ్వులు తీసుకొని నువ్వు కూడా తీసుకొని అందరూ హారతట్టుకున్నారా. మళ్ళీ తర్వాత లేదు అని అడగండి. అయిపోయింది. గౌరవ ఒకటే ఉంది కర్పూరం పిల్ల. నమస్కారం నిలబడి తిరగండి 3 సార్లు. నారాయణ నారాయణ కూడా తిరగండి. యానికాని పాపా అని చేద్దామా అంతకు దాని ప్రదక్షిణ దేవ అన్యథాతం సమర్పయామి. కుండలో పిండాల మీద చేసి నమస్కారం చేసుకోండి. అన్నది బాగుంది. దోషం పోయినట్టు అదే సంవత్సరికాలు 12వ నెల. ఎంత పెట్టించేనా అందరు తీసుకుపోతారుగా. మీరు కూడా 4 పెట్టుకోవాలి. కాకుండా అందరూ చూడండి, వాళ్ళని బాగోగులు చూసుకోండి. అప్పుడప్పుడే బాగున్నారా లేదా. నాన్నగారు కన్నగారు తమ్ముడు గారు ఉన్నారా.
దక్షిణ పడుతుంది అడిగిన తర్వాత ఇవ్వలేదనుకో నాకు బాధ అయితే అడగకుండా ఇస్తే ఇస్తలేరు కదా నువ్వు కూడా పో. మీరందరూ ఇంట్లో డైరెక్ట్గా వెళ్ళి బయట బోరింగ్ లేదా ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పింది ఇంటికి పోయిన తర్వాత డైరెక్ట్ ఇంట్లో కలుపుకోకండి బట్టలు తీసాము మొత్తం స్నానం చేసి లోపలికి వెళ్ళండి ఇంటికి పోయినాక ఇక్కడ చేసేది కుదరలేదు కదా అందుకని మైల బట్టలుగా ఇవి ఇలా కలుపు బియ్యం పసుపు అవన్నీ ఇచ్చిగా వచ్చింది షాప్ ఉందా నిన్న కూడా బంద్ చేసాం నిన్న పెద్ద తీసినట్లేదు అది బంద్ చేసాం లోపల ఇది ఆ చేయలేక తొందరగా కలపమంటున్నాం 3వ రోజు తీస్తారు 5వ రోజు కలపచ్చు 9వ రోజు కలపచ్చు అదేనా శంకలో కలపచ్చు 7వ రోజు కలపచ్చు మా పెద్ద కర్మ ఎప్పుడు చేస్తారు మన చేతిలో నీళ్ళు పోసుకో 3 పిండాలతో పాటు 3 పిండాలే కుండ మీద తిప్పు अस्पदन मम पितुः पिंड उद्वासन काले पिंड नैवेद्यं कदलीफलं नैवेद्यं समर्पयामि लोटा अక్కడ పెట్టి రెండు చేతులు చూపించు చేతులు మళ్ళీ నీళ్ళు తీసుకొని మధ్య మధ్య సమర్పయామి ముఖ్య శుభోదకం సమర్పయామి పాదోపయామి 3 సార్లు వదిలేసి తెలిసినావా అక్కడ పెట్టేసి లోట అక్కడ పెట్టేసి బియ్యం నువ్వులు తీసుకో అక్కడ ఉన్నాయి చెప్పు నైవేద్యం అనంతర తాంబూలార్థం తిల యవ పుష్పాన్ సమర్పయామి మధ్యపెట్టిన దగ్గర పెట్టారు చేతిలో నీళ్ళు పోసుకొని జల్లు 3 పిండాలు సమర్పయామి చేతిలో నీళ్ళు పోసుకొని 3 పిండాల మీద జల్లు లోటుగా తండ్రి గారు నమస్కారం చేసుకో తండ్రి గారండి మీ పట్ల చెప్పు నేను చెప్పి మీ పట్ల బతుకున్నప్పుడు తప్పు చేసి ఉంటే క్షమించి మమ్మల్ని మా వంశాన్ని చల్లగా చూసి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను విష్ణుర్ 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 విష్ణు అనుకుంటూ తెలుసుకున్నావా చవలి మాస్టర్ అక్కడ పొడి నువ్వులు ఉన్నాయి చూడు ఊరెక్క దగ్గర పొడి నువ్వులు బటన్ వేలు కద్దుకో నువ్వులు పొడి నువ్వులు అదే గులాబ్ పువ్వు దగ్గర ఉన్నాయి గులాబ్ పువ్వు రెక్క ఉంది అక్కడ అక్కడ ఉన్నాయి చూడు నువ్వులు ఉన్నాయా నీళ్ళు తీసుకో మధ్యపిండం తీసుకో నేను చెప్పింది చెప్పు అశేషే పరిషత్ మదియన మమ విజ్ఞాపనాయ మయా దాసోహమితి ఏతత్వం ఏతత్ కిలోదకం తర్పయామి అనుకుంటుంది సరే చేసుకున్న తర్వాత తమలితలో మార్చి మంచిగా పెట్టి పైన నిల్చోరా పైన అప్పుడు నమస్కారం చేసుకోవాలి తమలితలో మార్చుకో మధ్య పైన 2 చేతులతో లేపు అక్కడ పెట్టి మధ్య పిండం ఉద్వాసయ లేపు అక్కడే పెట్టినవా ఒక్కొక్క పిండం నాన్నగారి పిండం నుంచి ఇస్రాకులో పెట్టి ఇస్రాక్ ఎందుకు లాగా ఇస్రాకు తాగినవా ఈస్రాకు కూడా దాని మీద పెట్టుకో పసుపుతో ఇస్రాకు కూడా ఒక్క ఈ కవర్ కూడా తీసి అనుకుంటే దాంట్లో పొయ్యికి 3 రాళ్ళు పెడతాము పొయ్యికి 3 రాళ్ళు పెట్టిన ట్రయాంగిల్లో పెట్టు కాశీ కాశీ గయా గయా అనుకుంటూ అలా పిండి ఉన్నది పిండి కూడా కవర్ ఇచ్చి అక్కడ తీసుకుపోతారు చేతిలో నీళ్లు పోసుకుని గరికల మీద ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు పిండస్థలే శాంతి రస్తో పుష్టి రస్తో యజమానసే గృహే దాని యజమాన్ జస్తు మన చేతిలో నిండా పోసుకో ఓసిట్లో కొండ మీద చల్లు చెప్పు మమ్మ పితృనాం స్వదేశం గచ్చతి కుండ ఎత్తి పెంకులో పెట్టు కుండ ఎత్తి పెంకులో పెట్టు
ఈ గరికలు ఆ గరికలు తీసి నీళ్ళు పోసుకొని పక్కన పడే, చేతిలో నీళ్ళు పోసుకోకూడదు. అక్కడ కలిపోతుంది. ఈ మొత్తం ఎత్తి దాంట్లోకి ఇస్రాకుతో మొత్తం ఈ ఇస్రాకులకి మొత్తం దగ్గరికి ఎత్తి, కింద పడ్డాయి కూడా ఎత్తేసి. చేయగడుక్కో, ఎత్తేసిన తర్వాత చేయగడుక్కో. చేయగడుక్కో మొత్తం ఎత్తేసావా? ఆ గుడ్డతో వద్దు, వెనక అస్తికల గుడ్డ ఉంది, ఆ గుడ్డతో మొత్తం ఏరంత వద్దు. చేయగడుక్కో, చేయగడుక్కున్న తర్వాత ఈ ఇస్రాకు పట్టుకో, దాంట్లో పెట్టే ఇస్రాకు, దాంట్లో పెట్టే గుడ్డ ఇస్రాకులో పెట్టి గుడ్డలో పెట్టి ఊది బస్తులు నెలలో పెట్టి పక్కకి చేయగడుక్కో, శుభ్రంగా చేయగడుక్కో. ఇదిగో ఇది పట్టుకో. నేటి రోజున మా తండ్రి గారి ఆత్మశాంతి కొరకు బ్రాహ్మణునికి స్వయంపాక రూపంలో బియ్యం, కూరగాయలు, చల్లాచములు దక్షిణ సహితంగా స్వయంపాక దానం ఇస్తున్నాము కనుక మా తండ్రి గారి ఆత్మ శాంతించి ఉన్నత లోకాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. విష్ణు చేతులు దగ్గరికి ముడి దగ్గరికి లూజ్ చేసి పడేస్తే కరుగుతాయి, లేకపోతే కరగవు. నువ్వు తీసుకోవాలి, కొండ పట్టుకో, అడుగు నుంచి పట్టుకో. దానికి కూడా కవర్ పెట్టు, అడుగు నుంచి పట్టుకో. అట్టిపళ్ళు పిండాల్లో పెట్టేసి, ఈ అట్టిపళ్ళు ఉన్నాయిగా. దండ తీసుకెళ్తారా? దండ కూడా వేసేస్తారా నేలలో? దండ తీసి దీని మీద పిండాల మీద వేసి, కింద పూలు కూడా దీని మీద వేసి మొత్తం దాన్ని వేసి కడ్డీలు కూడా తీసుకునే కడ్డీలు కాలుతున్నాయి కదా. పట్టుకోండి, ఇద్దరు చెప్పండి. యావదస్తి మనుష్యాన, నువ్వు చెప్పాలి. యావదస్తి మనుష్యాన గంగాతోయ తిష్టంతి తావద్ వర్ష సహస్రాన్ని శ్రద్ధలోకే మహీయతే. నారాయణ నమస్తేస్తు శంకుచక్ర గదాధరాయ అక్షయం మమ పితృముక్తిన్ అస్థిదానేన పిండదానేన కరో భవ. నారాయణ నారాయణ గోవింద గోవింద అనుకుంటూ ఇద్దరు కలిసి వెళ్ళండి. అటువైపు మెట్ల ఎక్కిన తర్వాత చూడండి, నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఉంగరం ఉందా? ముడిపది ఉంగరం బయటకు వచ్చిన తర్వాత అవి పడేసిన తర్వాత ముడిపది నీళ్ళలో ముంచి కళ్ళ కద్దుకుని బయటపడే. కేవలం ముడిపది నీళ్ళలో ముంచి కళ్ళ కద్దుకు. ఒకవేళ స్నానం చేపిస్తే అక్కడ స్నానం చేసి, లేకపోతే ఇక్కడికి వచ్చి స్నానం చేసి కటింగ్ చేయొచ్చు. ఓకేనా? వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నారాయణ నారాయణ నామని చెప్పుకుంటూ వదలండి. వెళ్ళండి. మీరు అందరు రూమ్